నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెవెన్యూ తరహాలో పర్యవేక్షణ. రాజమహేంద్రవరం కొవ్వూరులో డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలు ప్రారంభం. కలెక్టర్ కీర్తి చేకూరి. ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తుంది కూటమి ప్రభుత్వం. 16వ వార్డ్ యూపీహెచ్సికి వాటర్ ఫిల్టర్ మరియు ఆర్థిక సహాయాన్ని అందించిన ఎమ్మెల్యే గోరంట్ల. నూతనంగా నిర్మాణం చేసిన ప్రసాదిత్య మాల్, సారథి సినిమాస్. పరిపాలనా వ్యవస్థలో అవలంబిస్తున్న సంస్కరణల నేపథ్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థ కార్యకలాపాలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు డివిజనల్ అభివృద్ధి అధికారి టీడీఓ కార్యాలయాలను రాజమహేంద్రవరం మరియు కొవ్వూరు డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. గురువారం రాజానగరం మండలంలోని లాలాచెరువు గ్రామంలో రాజమహేంద్రవరం డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ వ్యవస్థలో ఆర్డీఓ విధానం ఉన్నట్లుగా పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా పర్యవేక్షణ బలోపేతానికి ఈ డివిజనల్ అభివృద్ధి అధికారి వ్యవస్థ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ వ్యవస్థ అమలుతో డివిజనల్ గ్రామ పంచాయతీ అధికారి, ఉపాధి హామీ నేరుగా అధికారులు, సచివాలయ సిబ్బంది ఒకే చోట పనిచేయడం ద్వారా పరిపాలనలో వేగం, జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అభివృద్ధి పనుల నిమిత్తం మండల స్థాయిలో ఎంపీడీఓను సంప్రదించాల్సి వచ్చేదని, ఇకపై డివిజన్ స్థాయిలోనే సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 డివిజన్లలో ఈ కార్యాలయాలు ఒకేసారి ప్రారంభించినట్టన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా జరిగే పనులను పర్యవేక్షించడానికి ఈ వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. గ్రామ సచివాలయాల పనితీరును విశ్లేషించి లోపాల్ని తక్షణమే పరిష్కరించేలా ఈ కార్యాలయాలు సేతువులా పనిచేస్తాయని, ప్రజలకు త్వరితగతిన సేవలు అందుబాటులోకి రావడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనపర్తి శాసనసభ్యులు నల్లిమిలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చాలా కాలం తరువాత పంచాయతీరాజ్ పరిపాలనలో క్రమబద్ధీకరణ సాధ్యమవుతుందని, పోలీస్ వ్యవస్థలో డీఎస్పీ, రెవెన్యూ వ్యవస్థలో ఆర్డీఓ ఉన్నట్లుగానే పర్యవేక్షణ కోసం డీడీఓ వ్యవస్థ అమల్లోకి రావడం అభినందనీయమని అన్నారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ విధానంలో ఈ కార్యాలయాలు ప్రారంభించబడ్డాయని వివరించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసినందుకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి వెంకటగిరి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తమ్మిరెడ్డి శ్రీనివాస్ బాబు, అసిస్టెంట్ ఇంజనీర్ వేచర్ల అవినాష్, కాంట్రాక్టర్ ఎన్ సురేష్, పంచాయతీ కార్యదర్శి చదలవాడ మురళీలను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతామణి, డివిజనల్ అభివృద్ధి అధికారి పి వీణాదేవి, డివిజనల్ గ్రామ పంచాయతీ అధికారి ఎం నాగలత, ఎస్సీఆర్డబ్ల్యూఎస్ బివి, డిఈ శ్రీనివాస్, ఏఈ అవినాష్, కార్యదర్శి మురళి, కాంట్రాక్టర్ సురేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రత్యేకించి లాస్ట్ 5 years లో ఏం జరిగినాయి నేను రాగానే దాన్ని చాలా ఈ రివ్యూ మీటింగ్స్ లో మాట్లాడడం జరిగింది. దాంట్లో 10-12 సేవలు విభిన్న ఆఫీసులో ఉంటుంది. దీనికి ఏదైనా చేయాలి, దీనికి అన్నిటికీ కలిపి ఒక అంబిలా కింద పట్టుకు రావాలనేది ఫస్ట్ మొదట్లో వచ్చింది మన దృష్టికి. ఆ రోజు నుంచి పేర్చేది గారు కూర్చొని మాట్లాడి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి ప్రతిసారి దాన్ని చాలాసార్లు రివ్యూ చేస్తూ పట్టుకొచ్చాం. సో దీంట్లో భాగంగా ఈ 77 ఈ ఆఫీస్ ప్రారంభించిన నిజంగా ఆనందంగా అనిపిస్తుంది. ఈ ప్రతి పంచాయతీ ఈ కార్యాలయాల నుంచి చాలా సేవలు అందిస్తారు. ప్రతి సేవ మన పౌర సేవలు విస్తృతంగా ప్రజలకు చేరడానికి మార్పు దోహదపడుతుంది. ప్రతి పంచాయతీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలు తీరుస్తూ స్థానిక సంస్థల దగ్గర సాధ్యం కాని పనులకు మాత్రం. అలాగే గ్రూప్ 1 ద్వారా ఎంపీడీఓగా నియమితులై వాళ్ళు 22 ఏళ్ల వరకు అయినా కానీ వచ్చిన ప్రమోషన్ ఇవ్వడం లేకుండా ఉండేది. సో సీనియారిటీ విషయాల్లో కోర్టు కేసులు ఉంటే ఎలాంటి ప్రమోషన్ లేక రోజుకున్న అధికారంలో చాలా నిర్లిప్తంగా ఉండేది. దీన్ని కోర్టు
కోరుకోవడానికి అనేక పేషెంట్ కూడా ఒకటే చెప్పారు ఉన్నతాధికారులందరికీ. ఎక్కడ కూడా ఎవరికైతే ఇది రాజకీయ నాయకులకి సంబంధం లేకుండా లేదంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకు అత్యంత పారదర్శకంగా చేయడం చెప్పి చాలా బలమైన మెసేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే నేను క్యాబినెట్స్ మంత్రిగా ఏమేమి తీసుకోవాలో నా స్థాయిలో ఒక రైట్ అధికారుల్ని నియమించడం జరిగింది. ఎక్కడ కూడా సిఫార్సులకి దానికి ప్రజలకి లోన్ కాకుండా ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ అవుట్పుట్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రమోషన్స్ ని ముందుకు తీసుకెళ్లారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక 16వ వార్డు నందు ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కు హాస్పిటల్ సిబ్బంది సూచన మేరకు తన స్వీయ నిధులతో వాటర్ ఫిల్టర్ బహుకరించి అలాగే నిక్షయ మిత్ర కార్యక్రమంలో భాగంగా టీబీ పేషెంట్లకు పౌష్టికాహారం అందించేందుకు 30,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు ప్రజా అవసరాలకు అనుగుణంగా అనేక సదుపాయాలు కల్పించడం జరిగిందని, డాక్టర్లు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మరింత మెరుగైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. గతంలో కంటే కూడా ఓపీ బాగా పెరిగిందని, మంచి వాతావరణంలో హాస్పిటల్ నడుపుతున్నారని, త్వరలో మరిన్ని సౌకర్యాలు మెరుగుపరుస్తామని అన్నారు. మెడిసిన్ స్టోర్ చేసేందుకు నూతన స్టోర్ రూమ్ నిర్మించేందుకు తక్షణమే అంచనాలు సిద్ధం చేసి నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ దాలిపర్తి వేమన, జిల్లా వైద్యాధికారి వసుంధర, డాక్టర్ కె వినీత, ఏడాకుల వెంకటేశ్వరరావు, కుంచె హనుమంతరావు, చలమూరి సత్యనారాయణ, శీలం గోవింద్, పల్లి సాయి, సింగవరపు సత్యనారాయణ, అడపవర ప్రసాద్, కొమ్మన శ్రీనివాస్, సుబ్బాయమ్మ, వాసుపల్లి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పేద మధ్య వర్గాల వారు ఎక్కువ నివసించే ప్రాంతమైన బాంబే హౌసెస్లో అర్బన్ హెల్త్ సెంటర్ వచ్చింది. ఇక్కడ డాక్టర్స్ కానీ సిబ్బంది కానీ బాగా పనిచేస్తున్నారు. ఓపీ పెరుగుతూ ఉంది, సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఉన్నాం. ఆ మధ్య నేను ఇక్కడ విజిట్ చేసినప్పుడు ఇక్కడ వైద్య నిపుణులు కొంత సహాయం అడిగారు. దానికి సంబంధించి ఫుడ్ బాస్కెట్, ఎవరైతే టీబీ పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి బలమైన ఆహారం కావాలి, నేను కొంత అడాప్ట్ చేసుకున్నాను. ఒక 10 మందిని నెల కూడా ఫుడ్ బాస్కెట్ ఇచ్చే కార్యక్రమంలో ఇవాళ కూడా మొన్న 2 నెలలు మళ్ళీ ఇవాళ 3 నెలలు కలిపి 50,000 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కోల్డ్ అండ్ హాట్ వాటర్ కావాలని చెప్పి డాక్టర్ గారు కోరారు. దాన్ని కూడా మిషన్ వాటర్ మిషన్ కొనిపించి నేను ఇక్కడ పెట్టించాను. ఇక్కడ ఒక డ్రగ్ స్టోర్ కూడా కావాలి. ఇవాళ దాని ప్లానింగ్ కూడా చేసి డ్రగ్ స్టోర్ కూడా పెట్టి కాంపౌండ్ అంతా చేసి మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యింది. దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే వైద్య సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఉన్నాం. దాన్ని ఉపయోగించుకోవడం కోరుతున్నాను. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో నూతనంగా నిర్మించిన ప్రసాదిత్య మాల్ సారథి సినిమాస్ ఘనంగా ప్రారంభమైంది. స్థానిక ప్రసాదిత్య మాల్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ప్రసాదిత్య గ్రూప్ చైర్మన్ ఎంఎస్ఆర్ ప్రసాద్, సారథి స్టూడియోస్ డైరెక్టర్ కె వెంకటేశ్వరరావు, స్మిత మాట్లాడారు. ప్రసాద్ మాట్లాడుతూ 1428 సిట్టింగ్ సామర్థ్యంతో అన్ని అధునాతన హంగులతో 6 స్క్రీన్ల ద్వారా ఇక్కడ చిత్రాల ప్రదర్శన జరుగుతుందన్నారు. అందరికీ అందుబాటు ధరల్లోనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం టికెట్ల రేట్లు కూడా ఉన్నాయని అన్నారు. 3 స్క్రీన్లపై డాల్బీ అట్మాస్ ఆడియోతో, మరొక 3 స్క్రీన్లపై 7.1 సరౌండ్ సౌండ్తో మంచి సినిమా చూసామన్న ఎక్స్పీరియన్స్ కలిగేలా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. మరొక 3 స్క్రీన్లపై 7.1 సరౌండ్ సౌండ్తో మంచి సినిమా చూసామన్న ఎక్స్పీరియన్స్ కలిగేలా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. క్యూబ్ సినిమాతో పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నట్టు వివరించారు. ప్రజలందరూ ప్రసాదిత్య మాల్కు విచ్చేసి ఆనందానుభూతిని పొందాలని కోరారు. ఈ కాంప్లెక్స్ ఇది 2 ఎకరాల స్థలంలో కట్టబడింది. ఇందులో 4,50,000 స్క్వేర్ ఫీట్ టోటల్ బిల్టప్ ఏరియా. అందులో 200,000 బేస్మెంటు, 250,000 మిగిలిన ఐటమ్స్కి. మిగిలిన ఐటమ్స్ అంటే ఫుడ్ కోర్టు, మాల్, గేమింగ్ అండ్ మూవీస్. దీనికి కలిపి 250,000. దీని కాస్ట్ మొత్తము 300 కోట్లు అనుకుంటున్నాము. యాక్చువల్గా స్పెండ్ చేసింది 180 crores. తర్వాత ల్యాండ్ కాస్ట్ ఇక్కడ 2 acres. ఐ డోంట్ నో వాట్ అప్రాక్సిమేట్ కాస్ట్ ఇయర్. మేబీ వీ ఎక్స్పెక్ట్ అరౌండ్ 120 crores. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం కలిపి 300 కోట్లు ఉంటుంది.
తర్వాత ఈ కాంప్లెక్స్ని మేము పీవీఆర్ ఐనాక్స్కి ఇవ్వలేదు. ఎందుకంటే వాటిల్లో రేట్లు ఎక్కువ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్కి. ఈ ఫుడ్ ఐటమ్స్ ఎఫోర్డబుల్గా ఉండాలని మేమే నడుపుతున్నాము. ఓకే, ఇట్లాంటిది సామాన్యంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళు చేసుకుంటారు, కానీ మేము డబ్బులు పెట్టి మేము కట్టాము. మాకు ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐమాక్స్ హైదరాబాద్ నుంచి వచ్చింది. ఐమాక్స్ హైదరాబాద్ కూడా వాళ్ళు సొంతంగా నడుపుతారు. వాళ్ళు పీవీఆర్కి కానీ ఐనాక్స్ కానీ ఇవ్వలేదు. అక్కడ ఫుడ్ ఐటమ్స్ చవక ఇవ్వగలుగుతున్నారు, రీజనబుల్గా ఇవ్వగలుగుతున్నారు. అదేవిధంగా మేము ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన్ని అడిగాము ఒకసారి, సార్ ఇది వర్కౌట్ అవుద్దని నడపవచ్చా అని. ఆయన అన్నారు, నేను నడుపుతున్నాను కదా, మీరు నడుపుకోవచ్చు అన్నారు. సో ఆయన సపోర్ట్తోనే, ఆయన మాకు ఇచ్చిన ఐడియాతోనే మేము అదే ఫాలో అయ్యి ఇక్కడ అది చేస్తున్నాము. ఇందాక మేడం అన్నట్లు వుడ్ లైక్ టు హ్యావ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ టు ఆర్డినరీ పీపుల్ ఎట్ ఎఫోర్డబుల్ రేట్స్ ఫర్ ద ఫుడ్. ప్రైసింగ్ అంటారా, ప్రైసింగ్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మా మీద కాదు. ఓకే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మోగ్లీ చిత్రంలో ప్రేమలోని నూతన కోణాన్ని చూపించబోతున్నట్లు చిత్ర హీరో రోషన్ కనకాల తెలిపారు. రాజమండ్రి ఎఫ్కే ఫ్లో ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ, మా మోగ్లీ సినిమా ఒక యూనిక్ ఫిలిం. ఒక సాధారణ యువకుడిగా నేను నా పాత్ర కోసం చాలా పరిశోధన చేశాను. ఈ కథ ప్రేక్షకులను వారి మొదటి ప్రేమ జ్ఞాపకాలకు తీసుకువెళ్తుంది. ముఖ్యంగా దర్శకుడు సందీప్ రాజ్ విజన్కు ధన్యవాదాలు. ఈ సినిమా విజయంపై మేము చాలా నమ్మకంతో ఉన్నాము. ప్రతి ఒక్కరూ థియేటర్లో చూసి మంచి సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నామని అన్నారు. కథ చాలా డిఫరెంట్గా ఉంటుందని, ఒక కొత్త ప్రేమ కథని అందరూ చూడబోతున్నారని అన్నారు. విశాఖపట్నం, పాడేరు, పార్వతీపురం దీని చుట్టూ ఉన్న ఏరియాలోనే ఎక్కువ షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో హర్ష కామెడీ, కాలభైరవ మ్యూజిక్ హైలైట్గా నిలుస్తాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు. మోగ్లీ అనేది కేవలం సినిమా కాదు, యువత ఫీల్ అయ్యే కథ. ఇదొక ప్రేమ యుద్ధం. డిసెంబర్ 12న గ్రాండ్గా రిలీజ్ అవుతోందని తెలిపారు. అందరూ ఆదరించాలని కోరారు. హీరోయిన్ సాక్షి మాట్లాడుతూ, ఇది నా తొలి సినిమా, మీ అందరి ఆదరాభిమానాలు అందించాలని కోరారు. కమీడియన్ హర్ష చెముడు మాట్లాడుతూ, నేను చేసిన కామెడీ పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం. కేవలం నవ్వించడం కోసమే కాకుండా హీరో రోషన్ జర్నీలో నా పాత్ర ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఈ సినిమా కథ చాలా సీరియస్గా ఉంటుంది. దానికి తగ్గట్టుగా నా పాత్ర ద్వారా కామెడీ డోస్ కొంచెం లైట్ చేస్తుంది. చాలా మంచి కథ కుదిరింది. డైరెక్టర్ సందీప్ రాజ్ నా పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. తప్పకుండా థియేటర్లలో నవ్వుకుంటారు, అలాగే ఏడుస్తారు కూడా. అంత బాగుంటుందని తెలిపారు. చాలా వెయిట్ చేశారు, చాలా పేషెన్స్తో ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ సినిమాని ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తేనే సినిమా ముందరికి వెళ్తుంది. మీరందరూ పెద్ద మనసు చేసుకొని డిసెంబర్ 12 మా సినిమా వస్తుంది. థియేటర్స్కి వెళ్ళి మీరు కూడా వెళ్ళి చూస్తారు అని మీరు అందరికీ చెప్తారని నమ్ముతున్నాను. ఈ సినిమాని చాలా ప్రేమతో, చాలా ఇష్టపడి, చాలా కష్టంతో చేసామండి. కష్టం అనడం ఎందుకంటే చాలా ఇష్టపడ్డాం కాబట్టి అది కష్టంలాగా అనిపించలేదు. బట్ సందీప్ కానీ, సాక్షి కానీ, మా డిఓపి కానీ, తర్వాత హర్ష కానీ, బండి సరోజ్ గారు కానీ, తర్వాత ఇంకా చాలామంది, కాలభైరవ అందరం కూడా ఈ సినిమాని చాలా గట్టిగా నమ్ముకొని ఉన్నాము. మా జీవితాలు ఇక్కడి నుంచి ఏమైనా మారుతాయని కోరుకుంటున్నాము. హర్షది కూడా ఇందాక అడిగినట్టు కామెడీ మాత్రమే కాదండి, ఈ సినిమాలో హర్ష ఇంకొక వేరియేషన్ని కూడా చూపించేటట్టు సందీప్ కూడా రాశాడు. నాకు జనరల్గా అనిపిస్తూ ఉంటుంది, మన తెలుగు సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే ఏదో పక్కన పడేస్తూ ఉంటారు. అలా నాకు ఎప్పుడు అనిపించేది అలాగా, ఎందుకు అలా రాసేవాళ్ళు అనేది. ఈ సినిమాలో సందీప్ దాన్ని చాలా అద్భుతంగా రాశాడు. చాలా మంచి క్యారెక్టర్ని సందీప్ హర్ష కూడా ఇచ్చాడు, అది కూడా చాలా సంతోషం. అండ్ సాక్షి కూడా తను ఒక వినలేని, ఇంకా మాట్లాడలేని అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేసింది. దాని గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టింది, చాలా నేర్చుకుంది. సైన్ లాంగ్వేజ్ అంటాం కదా, మనకి వాళ్ళకి ఎవరికైతే వినిపించదో సైన్ లాంగ్వేజ్ జరుగుతుంది, అది నేర్చుకుంది. నేను నా వంతు నా ప్రయత్నాలు ఏవో చేశాను. మొత్తానికి అయితే ప్రాణం అయితే పెట్టేశామండి. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. మీ అందరూ థియేటర్స్కి వచ్చి ఇంకొక నలుగురికి చెప్పి డిసెంబర్ 12న మా సినిమాని చాలా హిట్ చేస్తారని నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ అండి. So sir, I had to learn sign language, and I spent a lot of time with kids also who are deaf and mute.
I would observe them, especially their body language, and I wanted to make sure that I'm playing this character with dignity and not with sympathy. And yeah, those students turned out to be my teacher, and that's how I learned the language. I started with ABCDs and then how to communicate through it. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. కొంచెం లేట్ అయింది అయినా సరే ఓపికగా మీరు ఉన్నారు. మీకే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మేము ఇక్కడ చేసిన సినిమాల్ని దాని కంటెంట్ని ఫస్ట్ జనాల వరకు తీసుకెళ్ళే మీడియం మీరే, కాబట్టి ముందు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వైజాగ్లో మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి అనే డిస్కషన్ వచ్చినప్పుడు మన గోదావరి జిల్లాలో, అందులో ఎస్పెషల్లీ రాజమండ్రి వాళ్ళు మన సినిమాలకి ఇచ్చే ఇంట్రెస్ట్ కానీ ప్యాషన్ కానీ చాలా డిఫరెంట్ అండి. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్కి అది ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి సినిమా చూసి వెళ్ళే వాళ్ళం. అంత ఇష్టంగా చూస్తాను, అంత ఎంకరేజ్ చేస్తారు సినిమాలని మన రాజమండ్రి వాళ్ళు. ఇప్పుడే ISTS కాలేజ్ నుంచి వస్తున్నాం, అక్కడ కూడా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు స్టూడెంట్స్. సో మా ఈ సినిమా అండ్ మేము ఇక్కడ మారేడుమిల్లి దగ్గర కూడా షూటింగ్ చేసాం. రంపచోడవరం, మారేడుమిల్లి చుట్టుపక్కల పరిసరాల్లో షూటింగ్ చేసాం. ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చారు అక్కడ. అండ్ ఈ సినిమా December 12th రిలీజ్ అవుతుందండి. ఇది ఖచ్చితంగా అందరూ థియేటర్స్లో చూడాల్సిన సినిమా, ఎందుకంటే ఈ రంపచోడవరం, మారేడుమల్లి చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న బ్యూటీని చాలా బాగా క్యాప్చర్ చేశారు డైరెక్టర్ సందీప్ రాజ్. అండ్ రోషన్ని ఇంకో కొత్త క్యారెక్టర్, కొత్త యాంగిల్లో చూస్తారు ఈ సినిమాలో. బబుల్ గమ్లో ఒక షేడ్ చూస్తారు, ఇందులో మల్టిపుల్ షేడ్స్ చూస్తారు. సో అందుకని ఖచ్చితంగా అందరూ December 12న మోగ్లీ 2025 సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఓన్లీ థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ. ఈ నెల 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు సంపత్ వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో వెలసిన నాగమ్మ తల్లి ఆలయంలో జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. రాజమహేంద్రవరం రూరల్ శానిటోరియం వెనుక భవానీపురంలో సంపత్ వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో వెలసిన నాగమ్మ తల్లి ఆలయంలో శ్రీ 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 నాగమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా ఏర్పాట్లు చేశారు. 4వ తేదీ ఉదయం నాగమ్మ తల్లి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు ఏర్పాటు చేసి సాయంత్రం అమ్మవారి పల్లకీ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పిల్లా శ్రీను, కోన రఘుబాబు, సకల అప్పారావు, వీరవల్లి ఆదినారాయణ, భవానీపురం యూత్ సర్కిల్ సభ్యులు, భవానీపురం మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, నాగదేవతకు, కృష్ణవేణి తల్లికి పౌర్ణమి సందర్భంగా ఈ రోజున నాగదేవతకు పంచామృతంతో అభిషేక కార్యక్రమం జరుగుతున్నాయి. భక్తులు ఎవరితో జరగాలని మరి మీద కోరబాధిస్తున్నాం. భక్తులకు అందరూ కూడా ఈ దిగ్విజయం చేస్తుందిగా నాగమ్మ తల్లి జాతర మహోత్సవాలు దిగ్విజయం చేసి అమ్మవారి ప్రభుకు ఆప్యాయ పదమేతుదే విస్తతోమవృత్తయం భవాభామిత్రాన్న అకారికం జిష్ణోరత్వధాన్యనః సురభినో ముఖాకరత్నాగ్నితారితదో సుకలమసి జ్యోతిరసి పాఢ్యోరదః మధుద్యౌ రస్తునః అస్తు సూర్యః మాతపల్లిర్యాపలాః పుష్పాష్టపుష్పిణీః బృహస్పతే ప్రతో జ్ఞానో ముంచదగం హనః ఫలం మనోరథ ఫలకే పంచామృతానం చ కరిష్యే సుఖన ద్రవ్య నమస్కారాయ సంభవే నమయో భవే నమ శంకరాయ నమస్కరాయ జయ దుర్గా భవానీకి, జయ దుర్గా భవానీకి, జయ దుర్గా భవానీకి, శివాయ దేవతరాయ నమ శివాయ దేవతరాయ
రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ శ్రీరంగధామంలో ఈ నెల 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు త్రయాహ్నిక వార్షిక పవిత్రోత్సవములు మరియు సహస్ర కలశాభిషేక మహోత్సవములు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. శ్రీ మధువయ వేదాంతాచార్య పీఠం రాజమహేంద్రవరం వారి నిర్వహణలో శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జిఆర్ స్వామి వారి దివ్య మంగళ శాసనములతో రాజమహేంద్రవరం గౌతమ ఘాట్ వద్ద శ్రీరంగధామంలో త్రయాహ్నిక వార్షిక పవిత్రోత్సవములు మరియు సహస్ర కలశాభిషేకం మహోత్సవములు ఈ నెల 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు వైభవంగా ఏర్పాట్లు చేశారు. 3వ తేదీ బుధవారం ఉత్సవాలంబనము, మంగళ శాసనము, తీర్థగోష్ఠి తది ఆరాధన కార్యక్రమాలు నిర్వహించుకొని సాయంత్రం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనము, అంకురారోపణము, పవిత్ర ఆదివాసము, పవిత్రోత్సవ ఆరంభము, మంగళ శాసనము కార్యక్రమాలు శ్రీమద్ ఉభయ వేదాంత ప్రవక్తాచార్యులు శ్రీ 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 పరాశర రఘునాథ భట్టర్ స్వామివారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సింగంశెట్టి సత్యరాజు, సాగి సూర్యనారాయణరాజు, వేదవతి దంపతులు, ఎంవివి రామానుజం, పద్మవతి దంపతులు, ముత్తంగి బుచ్చిరామయ్య, శ్రీదేవి దంపతులు, ఏ ప్రసాద్ చౌదరి, మైథిలి దంపతులు, మట్టపల్లి రంగప్రసాద్, ఆండాల్ దంపతులు, ఎస్ సీతారామాంజనేయులు, లక్ష్మీ తాయారు దంపతులు, కరి రామారెడ్డి, సుశీల దంపతులు, ఎస్ఆర్ ఎంవిపి వర్మ, లక్ష్మీదేవి దంపతులు, ముత్తంగి వెంకట వేణుగోపాల్, రమాదేవి దంపతులు, శ్రీ తులసి రామానుజ కోటం, మరంగంటి సీతారామాచార్యులు పాల్గొన్నారు. కమలాకర్ స్వామిచే యజ్ఞ హోమాలు ఏర్పాటు చేశారు.
అన్ని సంప్రదాయ परिवार होमं होस्ये ओम अतिदेनु मन्यस्व अनुमते स्वाहा ओम शत्रुगणाय स्वाहा सर्पनेत्राय स्वाहा ओम सुमुखाय स्वाहा प्रतिष्ठिताय स्वाहा ओम चंडाय स्वाहा ओम प्रचंडाय स्वाहा ओम भद्राय स्वाहा. అత్యాధునిక విధానాలతో దోబీఖానాలు నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గురువారం 16వ డివిజన్ గౌతమి దోబీఖానా నందు 17.70 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంక్స్ టైర్ కేసు బోర్ మరియు ఇతర ఆధునీకరణ పనులు చేసేందుకు ఎమ్మెల్యే గోరంట్ల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ రాజమండ్రిలో మొట్టమొదటి దోబీఖానా ఇదేనని, అప్పట్లో తన హయాంలోని నిర్మించడం జరిగిందని, బట్టలు ఉతకడం కోసం వాడే కొన్ని రకాల కెమికల్స్ వల్ల పైప్ లైన్ పాడై వాటర్ ట్యాంక్ ద్వారా నీరు సరిగా అందక ఇబ్బందులు పడుతున్నారని, వీటన్నింటినీ ఆధునీకరణ పనులు చేసేందుకు నిధులు మంజూరయ్యాయని అన్నారు. పాత బోర్ రిపేర్ చేయించడంతో పాటు మరొక నూతన బోర్ ఏర్పాటు చేయాలని, పైప్ లైన్ మొత్తాన్ని పూర్తిగా మార్చివేయాలని, తక్షణమే పిచ్చి మొక్కలు తుప్పలు శుభ్రం చేసి జంగిల్ క్లియరెన్స్ చేయాలని, అవసరమైతే మరికొన్ని నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. స్థానిక మహిళలందరూ రజకులందరికీ ప్రత్యేక నివాస స్థలాలు ఏర్పాటు చేయాలని కోరగా ఎమ్మెల్యే గోరంట్ల స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి రజకుల సమస్యలను తీసుకువెళ్లి ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ దాలిపర్తి వేమన, రజక సంఘం అధ్యక్షులు బొమ్మదేవర శ్రీనివాస్, అంతర్వేది ప్రభాకర్ రావు, వల్లూరి వెంకటేశ్వరరావు, నందమూరి శ్రీనివాస్, కోటి, ఏడాకుల వెంకటేశ్వరరావు, కుంచె హనుమంతరావు, చలమూరి సత్యనారాయణ, శీలం గోవింద్, పల్లి సాయి, సింగవరపు సత్యనారాయణ, అడప వరప్రసాద్, కొమ్మున శ్రీనివాస్, సుబ్బాయమ్మ, వాసుపల్లి అనంతలక్ష్మి, పూడిక సత్యనారాయణ, నందమూరి యేసు, కందివలస యేసు, ఈ నోకరాజు, అంగరపు చిన్న, చీపురుపల్లి రాము, చీపురుపల్లి రవణ తదితరులు పాల్గొన్నారు. చిరకాలం నుంచి సమస్యలు ఉన్నాయి. ఒకటి, రజకులకు సంబంధించిన సమస్యల విషయంలో కార్పొరేషన్ కొన్ని చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందింది. గతంలో ఎన్నోసార్లు నేను చెప్పేవాడిని. వృత్తిపరమైన సమస్యలు ఉన్నాయి, నివాసానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని చెప్పాం. ఎందుకంటే మహిళ బట్టలు అన్న పేరుతో అద్దెకి ఇవ్వరు, చాలామందికి ఇళ్ళు లేవు. గతంలోనే నేను 2 కమ్యూనిటీ హాల్స్ కట్టించాను. ఒకటి కోర్టుల దగ్గర, జిల్లా కోర్టు దగ్గర ఒక కమ్యూనిటీ హాలు, అలాగే మున్సిపాలిటీ త్యాగనగర్ నగర్లో 2 కమ్యూనిటీ హాల్స్ రజకులు కట్టించాం మన సోదరులు కొద్ది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని కూడా అభివృద్ధి చేసుకున్నారు కొంతవరకు. అయితే దోబీఘాట్లకు వచ్చాడు, ఇదే మొదలు కట్టింది దోబీఘాట్. రోజులో నేనే కట్టించాను. మధ్యలో ఎందుకంటే కెమికల్స్ వాడతాం మనం ఎక్కువగా, బట్టలు ఉతకడం కోసం కొంచెం కెమికల్స్ లాంటివి అవి వాడటంలో పైప్ లైన్లు దెబ్బతింటున్నాయి. ఎక్కువగా పైప్ లైన్లు అన్నీ పాడైపోవటం,
నీళ్ళ ట్యాంక్ కూడా పాడైపోయింది. ఇవాళ 80 అడుగుల రోడ్డు వస్తుంది. కొంత వెనక్కి జరుగుతున్నాం. ఆల్రెడీ మార్కింగ్ పెట్టుంటారు. ఇది చాలా మెయిన్ రోడ్డు అవుతుంది. రాబోయే రోజుల్లో ఆ రోడ్లు ఎలా ఇది కూడా రైల్వే స్టేషన్కి బొమ్మూరు వెళ్ళే మెయిన్ రోడ్డు అవుతుంది. వంతెన కూడా వెడల్పు చేసేది మనం మొదలెట్టాం. ఈ బహుశా 2-3 నెలలు అది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ అవుతుంది ధోబీ ఘాట్కి సంబంధించి ఒకటి తమ్ముడు నీళ్ళ ట్యాంక్ ఒకటే కాదు, పైప్ లైన్లు ఎక్కడెక్కడైతే పాడైపోయినా అన్నీ రీప్లేస్ చేయాలి. కావాలంటే మళ్ళీ బడ్జెట్ నేను ఇప్పిస్తాను. లోపల పైప్ లైన్లు బండలన్నీ బాగానే ఉన్నాయి. రెండోది జంగిల్ క్లియరెన్స్ చేసి షెడ్లు కూడా పాడైపోయింది సార్. ఎప్పుడో దగ్గర 10 సంవత్సరాల నుంచి అయ్యే షెడ్లు వాడతాం సార్. ఎక్కడైతే పాడైతాయో ఒకవేళ పగిలిపోయినాయి ఉంటే చూద్దాం. ఇప్పుడు కొత్త షీట్లు వస్తున్నాయి కదా, ఈ ఏసీ షీట్లు బదులు వేరే షీట్లు వస్తున్నాయి. అది పగిలిపోయి ఉంటే చూడండి, చూస్తాం. దాని మీద కూడా ఎస్టిమేట్ పుష్కరాల పేరుతో ఇది నెంబర్ 1 అవ్వాలి. ఇది అయిన తర్వాత ఇన్నిస్పేటది కూడా మనం అది తర్వాత గూడ్ షెడ్ దాటిన తర్వాత అది కూడా మనం మళ్ళెడదాం. దాన్ని కూడా ఎస్టిమేట్ చేయించాల్సిన అవసరం. అది మీ ఏరియానా, మీది కాదు. అది కూడా ఎస్టిమేట్ చేయాలి. అక్కడ తమ్ముడు మనసులో పెట్టుకోండి. గతంలో మాట ఇచ్చాం, సమాధులు దాటిపోయిన తర్వాత కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర నుంచి వెళ్ళే శ్మశానం వాటికి అయిపోయిన తర్వాత కైలాస భూమిని దాటిన తర్వాత ఉంది. అక్కడ ఒక ఘాటు కట్టాలి. ఘాటుతో పాటు ఇది కూడా మనం కంప్లీట్ చేద్దాం. దాన్ని ఎస్టిమేషన్ చేయించండి. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ సమావేశం ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ అధ్యక్షతన స్థానిక విక్రమ్ హాల్లో గురువారం జరిగింది. ఈ సమావేశంలో ఇటీవల భీమడోలు వైస్ ప్రెసిడెంట్ మోయిద వెంకటరమణ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన సందర్భంగా గోదావరి ఎలక్ట్రికల్ వర్క్ ట్రేడ్ యూనియన్ తరపున 2 నిమిషాలు మౌనం పాటిస్తూ తీవ్ర సంతాపాన్ని వారి కుటుంబానికి తెలియజేశారు. అనంతరం ఇటీవల యూనియన్ సభ్యుడైనటువంటి అల్లాడ రమణమూర్తి అకాల మరణం పొందినందుకు ఈఎస్ఐ నుంచి వారికి మట్టి ఖర్చుల నిమిత్తం వారి కుటుంబానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం యూనియన్ ద్వారా వారి భార్యకు అందజేయడం జరిగింది. అలాగే యూనియన్లో మా కమిటీ మెంబర్ అయినటువంటి నిమ్మలపూడి రవివర్మ వారి భార్య డెలివరీ నిమిత్తం ఈఎస్ఐ ద్వారా 77,500 అందజేయడం జరిగింది. అనంతరం మరొక సభ్యుడు అయినటువంటి వీరవల్లి మణికంఠ వారి భార్య డెలివరీ నిమిత్తం ఈఎస్ఐ ద్వారా 7,500 రూపాయలు అందించడం జరిగిందన్నారు. అనంతరం మా సభ్యుడైన ఎడవల్లి బాపిరాజు లాలా చెరువు రోడ్డు ప్రమాదంలో భుజం దగ్గర బోను విరిగిందని తెలుసుకున్న వెంటనే వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి తద్వారా వారికి 1 నెలకు సరిపడా కిరాణా సరుకులు వారి యొక్క కుటుంబ పరిస్థితులను పరిశీలించిన పెద్ద సభ్యులలో పెట్టి వారికి 4,000 రూపాయలు అందించడం జరిగిందన్నారు. అనంతరం గోనిపల్లి వెంకట మురళీకృష్ణకి ఇటీవల ఆయనకి కంటి ఆపరేషన్ నిమిత్తం యూనియన్ వారు 1 నెల కిరాణా సభ్యుల ద్వారా 5,000 రూపాయలు మరియు జల్లూరి శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో వారికి 1,000 రూపాయలు అందజేయడం జరిగింది. అనంతరం ఈఎస్ఐ ఎలక్ట్రికల్ సోదరులకు 9వ బ్యాచ్ 10 మందికి చేయడం జరిగిందని తద్వారా ఎలక్ట్రికల్ సోదరులందరూ కూడా ఈఎస్ఐ ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నామని, అనంతరం ప్రభుత్వ పరంగా భవన నిర్మాణ కార్మికులకు రోడ్లపై యాక్సిడెంట్ అయి మరణించిన లేబర్ కార్డు ఉండి ఏ విధంగా ఉపయోగపడే పరిస్థితి లేదని, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కార్మికుడు తలరాత మారట్లేదని అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా సరే ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నారు తప్ప ఏ విధంగా ముందుకు రావట్లేదని, మరి ఇతర రాష్ట్రాల్లో కార్మికులకు అనేక పథకాలు తీసుకువస్తున్నారు, అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మేము బిల్డింగ్ కట్టే ప్రతి చోట కూడా చెస్ విధానాన్ని ఈ రోజుకి వసూలు చేస్తూనే ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుడు రిజిస్ట్రేషన్ నిమిత్తం 110 రూపాయలు కడుతూనే ఉన్నాడు. 60 రూపాయలు చలానా కడుతూనే ఉన్నారు. ఈ రోజుకు వచ్చి 1 రూపాయి ప్రతిఫలం పొందలేని దుస్థితిలో ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎంవిజీవి ప్రసాద్, ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు, సెక్రటరీ ఆసుపు శ్రీనివాస్, కోశాధికారి సారవకోట లక్ష్మణరావు, సుదర్శన్ షణ్ముఖం, స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆముదాలపల్లి కామేశ్వరరావు, యూనియన్ ఆర్గనైజర్ సీమల వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. సంస్థ నుంచి మెప్మా లోన్లు ఇస్తామని మాకు ఆశ చూపి ప్రతి ఒక్క యూనియన్ ని కూడా మొబిలైజ్ చేశారు. ఇప్పటికొచ్చి 12వ నెల అవుతుంది. 6 నెలల్లో మెప్మా లోన్లు ఇస్తామని గంటపరంగా చెప్పి ఉన్నారు. ఒక్క మెప్మా లోన్ కూడా రిలీజ్ చేయకపోవడం చాలా దురదృష్టకరమని సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఏదైతే వీధి వ్యాపారులకు 15
కార్మికులు కాదా అని అడుగుతున్నా. వీధి వ్యాపారస్తులు అయితే వారి డబ్బున్న వాళ్ళకి మేలు చేస్తారా, కార్మికులు అన్న వారికి మేలు చెయ్యరా అని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఒకసారి ఆలోచన చెయ్యండి దయచేసి. కార్మికులు కష్టాలను కన్నీళ్లను పారద్రోలండి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎక్స్ అఫీషియో ఉపాధ్యక్షులు శ్రీదేవి తోపుడు బండ్ల పండ్ల వర్తక సంఘం అధ్యక్షులు కేఆర్ ఫ్రూట్ జ్యూస్, కేఆర్ బిర్యానీ అధినేత కనకాల రాజా జన్మదినోత్సవ వేడుకలు ఆత్మీయుల మధ్య ఘనంగా జరిగాయి. రాజా స్వగృహానికి శ్రీదేవి తోపుడు బండ్ల పండ్ల వర్తకులు అభిమానులు చేరుకొని పూల బొకేలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఛాంబర్ మాజీ డైరెక్టర్ వలవల దుర్గాప్రసాద్, చిన్ని, బసా భాస్కర్ రెడ్డి, నక్కా వెంకన్న, నర్మాల బాబీ, పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, దేశాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం మున్సిపల్ స్టేడియంలో జరిగిన వేడుకల్లో కనకాల రాజా భారీ కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. అయ్యప్ప, రఘు, రాజేష్, శ్రీను, శివ, శ్రీరామ్, అయ్యప్ప ఫ్లవర్స్ మిత్ర బృందం పాల్గొన్నారు. అలాగే 27వ డివిజన్ మంగళవారపుపేట రెడ్డిల రామాలయం వద్ద ముప్పిలి శంకర్ రెడ్డి, పాల గణేష్ రెడ్డి, మద్ది అప్పారావు, గుడ్ల లక్ష్మణరావుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో అతిథులుగా సిటీఆర్ఐ బాసి, ఛాంబర్ ఉపాధ్యక్షులు ఒంటెద్దు సూరిబాబులు పాల్గొని రాజా చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. ముప్పిలి గణేష్, బాబీ, సాయిరెడ్డి ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే రాజా ఇంటి వద్ద శనిపేట రాజా ఆధ్వర్యంలో కనకాల రాజా పుట్టినరోజు వేడుకలు జరిగాయి. టి రాజు, వై శ్రీను, ఎన్ స్వామి, జి వెంకటేష్, నూడిల్స్ శ్రీనులు పాల్గొన్నారు. శీలం గోవింద్, బిల్డర్ బాబీ, కుచ్చు శ్రీనివాస్ పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు.
సుధా సత్యబాబు కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో మహిళా భక్తుల అవసరం నిమిత్తం సుమారు 36 స్టీల్ స్టూల్స్ అందజేశారు. సుధా సత్యబాబు కుమారుడు పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో మహిళా భక్తులు అవసరం నిమిత్తం సుమారు 36 స్టీల్ స్టూల్ను గురువారం స్వామి ఆలయంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ కమిటీ చైర్మన్ మల్లా వెంకటరాజు, ఆలయ అధికారులు శ్రీమతి లక్ష్మీబాయి, రవి ట్రస్ట్ బోర్డు సభ్యులు కోల రామచంద్రరావు, పెండ్యాల ఉమా మహేష్, పెద్దలు టి శ్రీనివాస్, స్వామి శివానంద వెంకటేష్, టేకి శివకుమార్, సచివాలయ అడ్మిన్ శశి, ఎక్స్ అఫీషియో సభ్యులు పనింగపల్లి సత్య శ్రీనివాస్ సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా సత్యబాబు కుమారుడితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అందరూ సత్యబాబు కుమారుడికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చల్లగా ఉండాలని దీవెనలు అందించారు. ఇంత మంచి కార్యక్రమం చేసిన సత్యబాబు కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ ధన్యవాదాలు తెలిపారు. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభు లీలయా వితతం విష్ణు సత్యనారాయణ ప్రార్థన పాల్గొంటూ ఏది కావాలంటే అది దేవస్థానం సంప్రదించడం, అలాగే అర్చక స్వాములు సంప్రదించడం, అలాగే ఈ సంవత్సరం కొత్తగా కూటమి ప్రభుత్వం చైర్మన్ గారు, అలాగే తెలంగాణ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా అర్చక స్వాములు, అలాగే ఈఓ గారు, అలాగే మన స్టాఫ్ అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని స్కూల్ కావాలంటే ధనుర్మాసంలో జరిగే కార్యక్రమాలు భక్తులందరూ కూడా ఇబ్బంది లేకుండా అందరూ కూడా పారాయణ చేసుకుంటారు అనే ఉద్దేశంతో మనం స్కూల్ కావాలని చెప్పి సంవత్సరం అన్నాము. అదేవిధంగా పట్టుకొచ్చి ఇస్తా అని చెప్పేసి సుమారుగా 20 అనుకున్నాము. 36 స్టూల్స్ భక్తులు కలిసి ఇబ్బంది లేకుండా వ్రతాలు చేసుకునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పట్టుకొచ్చి ఆయన వాళ్ళ అబ్బాయి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరణ జరిగింది. వాళ్ళ కుటుంబం బాగుంటూ వాళ్ళ సంస్థ అభివృద్ధి అయ్యప్ప స్వామి దీక్ష దేవస్థానం కార్యక్రమాలు ఎన్నో వ్యాపారం ఇంటికి వచ్చేసింది. తల్లి అమ్మాయి రాక ఉంటుంటాం, మీ నాన్నగారు లేదు, నాయన లేదు, ఉంటుంటే స్వామివారి ఆలయంలో సత్యబాబు గారు వారి యొక్క కుమారుడు యొక్క జన్మదిన సందర్భంగా ఈ రోజున మన ఆలయానికి స్టూళ్ళు 36 సమకూర్చడం జరిగింది. వారిని వారి కుటుంబాన్ని మా ఆలయం తరఫున, మా యువక తరఫున, మా ట్రస్ట్ బోర్డు కొత్త కమిటీ తరఫున కూడా వారికి అభినందన తెలుపుకుంటూ ఆ అబ్బాయి ఎన్నో నెలలు ఆయుధాలతో అష్టైశ్వర్యంతో ఉన్నారని కోరుకుంటూ మా ట్రస్ట్ తరఫున ఆ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. రెవెన్యూ తరహాలో పర్యవేక్షణ. రాజమహేంద్రవరం, కొవ్వూరులో డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలు ప్రారంభం. కలెక్టర్ కీర్తి చేకూరి. ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తుంది కూటమి ప్రభుత్వం. 16వ వార్డ్ యూపీహెచ్సికి వాటర్ ఫిల్టర్ మరియు ఆర్థిక సహాయాన్ని అందించిన ఎమ్మెల్యే గోరంట్ల. నూతనంగా నిర్మాణం చేసిన ప్రసాదిత్య మాల్, సారథి సినిమాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.